మోహన్ బాబు గారి రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ రాగానే? మోహన్ బాబు గారికి ఫస్ట్ కథ చెప్పాను నేను వెళ్ళి. కథ చెప్పిన వెంటనే నేను వెళ్ళి హగ్ చేసుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎక్స్ట్రాడినరీగా ఉంది అని. ఆయన ఎందుకు ఆ సినిమా రషెస్ చూసినప్పుడు కానీ ఎప్పుడు ఫుల్ హైలో ఉండేవారు, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉందని నన్ను చాలా అప్రిషియేట్ చేసేవారు. ఆ కాపీ చూసినప్పుడు ఆయన అప్రిషియేట్ చేసిన విధానం నేను ఇప్పుడు మర్చిపోలేను. అట్లాగే రిలీజ్ అయిన తర్వాత అంత పెద్ద హిట్ అవడానికి పెద్ద గ్రాండ్గా ఆయనే ఫంక్షన్ చేశారు, పెద్ద ఫంక్షన్ చేశారు కదా. అవును. సో ఆయన హ్యాపీ. అంటే మోహన్ బాబు గారు అబ్బాయి అప్పటి వరకు సక్సెస్ లేదు, సినిమా మంచి సినిమా, మరి వాళ్ళు ఈ హార్డ్ డీల్స్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి సహకారం అందలేదా? ఎలా? యాక్చువల్గా మోహన్ బాబు గారికి ఉండేది మనసులో, అన్నారు కూడా నాతో, సినిమా చాలా బాగుంది బట్ ఇది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ సినిమా ఫినిష్ అయినా రిలీజ్ అవ్వని పరిస్థితి ఉంది, కాబట్టి ఇది మనం చేద్దాం మన బ్యానర్లో అని అన్నారు ఆయన. మన బ్యానర్లో చేద్దాం అని అన్నారు ఆయన. అంటే ఏ స్టేజ్లో? ఆగినప్పుడు 28 days తర్వాత ఆగినప్పుడు అదంతా పక్కన పెట్టి ఫ్రెష్గా లక్ష్మీ ప్రసన్న మీద ఆ బ్యానర్ మీద మళ్ళీ మనం చేద్దాం అని అన్నారు ఆయన. నేను తీస్తాను ఈ సినిమా, నాకు అంత నచ్చింది ఇది అని అన్నప్పుడు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నా ఫ్రెండు నన్ను అంత నమ్మి ఈ సినిమా నువ్వు మనం చేద్దామని అన్నప్పుడు వదిలేసి వెళ్ళటం నాకు కరెక్ట్గా అనిపించలేదు. నేను లేదండి నేను చేస్తాను అంటే పాప ఆయన మోహన్ బాబు గారు అన్నారు, నువ్వు ఏదో మూర్ఖుల్లో ఉన్నావా నువ్వు, ఈ సినిమా ఎలా రిలీజ్ చేస్తావా నువ్వు అని అన్నారు. అంటే నా మీద ప్రేమతోటే ఆయన, ఎందుకంటే పాపం సీను ఇబ్బంది పడతాడేమోనని. కానీ నేను నాకు కానీ సత్యనారాయణకి కానీ ఒక అప్పుడు చాలా ఇదిలో ఉండేవాళ్ళం, కొంచెం మూర్ఖత్వం ఉంటారు ఏమంటారో తెలియదు. సో అలా చేసేసాను.